ఈరోజు మరొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి. ఇది గోరుచిక్కుళ్ళు అండి. గోకరకాయతో నేను కూర చేస్తున్నాను. టమాటాలు, ఆనియన్ ఉపయోగించి ఈ గోకరకాయలు నేను ముందైతే వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. తగినన్ని వాటర్ వేసుకొని ఈ గిన్నెలో పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె అయితే స్టవ్ పైన పెట్టాను. దానికి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఉడికేటప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటే గోరుచిక్కుళ్ళు మనకి నల్లగా కాకుండా బ్లాక్గా అవ్వకుండా ఆ విధంగా కొంచెం మంచి కలర్తో ఉంటాయి కాబట్టి కొంచెం పసుపు వేసాను. ఇవన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత మనము ఉడికిందేమో చూసుకుందామండి. చూసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం బాయిల్ అయితే అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 75% బాయిల్ అయినా పర్వాలేదు. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీకి చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు కూడా చూపించాను కదండి మీకు. టమాటాలు, ఉల్లిపాయ. నేను ఇంకా వేరే మసాలాలు గ్రేవీ కర్రీలు కాకుండా టమాటాలు వేసి వండుతున్నాను. దీనికైతే నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ గిన్నె పెట్టుకొని ఈ వేడైన తర్వాత తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. దాంతోపాటు ఆనియన్స్ కూడా సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను. వీటిని బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చూసుకొని దీనికి టమోటాలు కూడా మనము యాడ్ చేద్దామండి. టమోటాలు మనం తీసుకున్న టమోటాలు అవి కూడా వేసేసాను. ఇవి కూడా వాటిని మంచిగా వేయించుకుందాము. దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేశాను. దీనికి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసేసాను. ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుతూ మనము మగ్గించుకుందాం. కొంచెం మూత పెట్టేసి టమాటాలు అయితే కొంచెం మగ్గితే గ్రేవీ లాగా వస్తుందండి. మూత పెట్టుకొని మగ్గించిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాము. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఈ విధంగా మగ్గేటట్టు చేస్తే కూర గ్రేవీ బాగుంటుంది. 1 స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇది కలబెట్టుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి 1 స్పూన్ యాడ్ చేశానండి. ఇంకా మసాలాలు ఏం లేవు, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అయితే కూడా వేసేసుకున్నాను. దాంట్లో వేసుకొని మంచిగా వీటిని బాగా మిక్స్ చేస్తున్నాము, కలిపేసుకుందాము. ఈ విధంగా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది కర్రీ కూడా. దానికి కారం అయితే యాడ్ చేయలేదు కండి. దీనికి నేను 1.5 స్పూను కారం అయితే యాడ్ చేశాను. కారం కూడా ఎక్కువ ఉన్నా కానీ కూరగాయల్లో కారం అనేది ఎక్కువ వేసుకోకుండా వండుకుంటేనే బాగుంటుందండి. అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కారం మగ్గే విధంగా కొంచెం మూత పెట్టేసి సిమ్లో మగ్గిద్దామండి, అంటే లో ఫ్లేమ్లో. ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందాము. ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయిందండి, అంతా కలిసిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు గుజ్జులాగా అయిందండి కూర. ఈ విధంగా మనం ఇగురు కూరలాగా అనుకుందామండి. దీన్ని ఇగురు కూరలాగా అన్నంలో కలుపుకోవడానికి, చపాతీలకు బాగుంటుంది. దీనికి మనము గరం మసాలా, ధనియా పౌడర్, అవి చెక్క లవంగా అవి కలిపిన పౌడర్ అన్నమాట, అది వేసేసుకొని కలబెట్టుకున్నామండి. ఇంకా కూర రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టుకొని ఆ మసాలా కొంచెం మగ్గేదాకా ఉంచుకొని తర్వాత సర్వింగ్ చేసుకోవడమేను. ఈ విధంగా మనము గోకరకాయతో ఫ్రై కాకుండా, మసాలా కూరలు కాకుండా గ్రేవీ కూర ఈ విధంగా నేను రెడీ చేస్తానండి. దీనికి కొంచెము గార్నిష్ కోసము కొత్తిమీర కూడా నేను వేసాను లాస్ట్లో. ఈ విధంగా కూరలు అయితే మీరు చేసుకోండి. మంచిగా ఇగురు కూరలాగా వాటర్ కూడా వేయకుండా మంచిగా చేసుకుంటే ఇవి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగానే నేను ఇంట్లో కూడా ట్రై చేస్తాను. ఇంట్లో వాళ్ళకి కూడా బాగా ఇష్టము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఏ విధంగా ఉంటుందో, ఇది చపాతీలోకి, అన్నంలోకి మంచిగా ఉంటుంది. ఎవరికైనా గోకరకాయలు కూర అనేది ఇష్టం లేకపోయినా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.